హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఇదైతే సెకండ్ డే వీడియో అనమాట. బయట కసువు కల్లాప ముగ్గు అంతా కంప్లీట్ చేసేసి బట్టలు నానబెడుతున్నాను. నైట్ గుడి దగ్గరికి వెళ్ళాము. సో అందుకని చెప్పేసి లేట్ అయింది కదా, ఎలాగో ఇలాంటి పండుగలప్పుడు అంట్లు కడగలేదనమాట. అంట్లు కడిగి కసువు లేదు ఊడ్చేసరికి బట్టలు అంతే అని చెప్పేసి నానబెడుతున్నాను. డైలీ అయితే అంట్లు నైటే కడిగేస్తాను. ఈ టబ్బులో బట్టలు నానబెట్టేస్తాను నైట్. ఇంకా మార్నింగ్ లేవగానే బయట పని కంప్లీట్ చేసేసి ఇంకా బట్టలు ఉతికేస్తానమాట. అంట్లు ఉన్న రోజు ఇంక ఇలా చేస్తాను. బట్టలు నానబెట్టడం అయితే ఫస్ట్ అమ్మాయి వాళ్ళిద్దరివి పెట్టేస్తాను, ఆ తర్వాత మా బట్టలు పెట్టేస్తాను. నిన్న మార్నింగ్ నేను శారీ కట్టుకున్నాను కదా, ఆ శారీ కలర్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఆ శారీని అలానే వదిలేసాను, వేరే టబ్బులో పెట్టేద్దామని చెప్పేసి. ఇంక ఇవన్నీ ఈ టబ్బులో నానబెట్టేశాను. ఇక ఈ రోజైతే నేను గుడి దగ్గరికి వెళ్ళాలనుకోవటం లేదు. అమ్మాయి వాళ్ళిద్దరిని రెడీ చేస్తే వాళ్ళిద్దరూ వెళ్ళేసి వస్తారులే అనుకుంటున్నాను. ఈరోజు పూజ చేస్తారంట. పూజ త్వరగానే అయిపోతుంది, పెద్దగా ఎవరు ఈరోజు వెళ్ళరు. అందుకని నాకు కూడా ఏం వెళ్ళాలనిపించడం లేదు. మా అమ్మాయి వాళ్ళిద్దరు అయితే హనుమాన్ జయంతి కోసం బాగా వెయిట్ చేశారనమాట. అది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మేము ఆపామన్నమాట, వెళ్ళనీయకుండా. హనుమాన్ జయంతి అయిపోయాక వెళ్దుర్లమ్మ, ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆపేసాము. సో హనుమాన్ జయంతి త్వరగా అయిపోతే ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి హ్యాపీగా ఉన్నారని. గీత అయితే రిషికి ఇక ఎన్ని రోజులకి మనం ఊరికి వెళ్తాం రిషి అని హ్యాపీగా చెప్తా ఉండేది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసరికి పిల్లలందరూ ఊరికి వెళ్ళాలని చెప్పేసి బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. మేము ఊరికి వెళ్ళడం చాలా తగ్గించామన్నమాట. దసరా అప్పుడే వెళ్ళాలని చాలా గొడవ చేశారు, కానీ దసరా అప్పుడు వెళ్ళలేదు, సంక్రాంతి అప్పుడు వెళ్ళలేదు, ఇంకా శివరాత్రి టైంలో వెళ్ళారనమాట. శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఊరేగింపు చేస్తారనమాట అక్కడ గుడిలో. సో అప్పుడు నేను కూడా వెళ్ళానమాట. ఒక 2 days ఉండేసి వచ్చేసాము అంతేను, ఎక్కువ రోజులు కూడా లేము. ఇంకా అప్పుడు వెళ్ళలేదు. ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా వెళ్ళాలని ఒకటే గొడవ అనమాట. ఇంకా చివరికి పంపించేసాము. గీతు అయితే అక్కడ పెద్దగా పిల్లలతో కూడా ఆడుకోదనమాట. అమ్మాయికి ఎంతసేపటికి ఏంటంటే ఇంట్లో ఉండి అమ్మమ్మకి తాతకి ముచ్చట్లు చెప్పాలి అని చెప్పేసి హ్యాపీగా స్పెండ్ చేయాలని అది ఉండిద్ది మెయిన్. ఆడుకోవాలి, ఇది తినాలి అది తినాలి ఏం అనుకోదనమాట. హ్యాపీగా స్పెండ్ చేయాలనే అనుకునేది చిన్నప్పటి నుంచి కూడా మా గీతు. అంతేనమాట, కబుర్లు చెప్తా తిరిగిద్ది. ఇక వీడియో విషయానికి వస్తే రిషిని అబ్జర్వ్ చేశారా? రిషి బొట్టు చూడండి ఎలాగుందో. వీళ్ళైతే ఇక గోరింటాకు తీసుకురమ్మంటే వెళ్ళారనమాట. వీళ్ళు స్నానాలు కూడా చేయలేదు, మొహాన బొట్టు లేదనమాట. టైం 9 అయ్యింది అంతేను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న అవుతాడనమాట, అబ్బాయి మొహాన బొట్టు లేదని అలా పెట్టాడంట. వచ్చి చెప్తుంది, నాకు ఇలా పెట్టాడు అన్నయ్య అని చెప్పేసి. ఇక ఈ గోరింటాకైతే కట్ చేయించుకొని తెచ్చారు కదా, మేము ముగ్గురం అయితే ఇంకా కొంచెం కొంచెం తీస్తున్నాము. రిషి అయితే ఇక అవి పూలు ఉంటాయి కదా, పూలతో ఆడుకుంటుందన్నమాట. మా గీతుకి చాలా రోజుల నుంచి గోరింటా పెట్టుకుందామమ్మా అని చెప్తున్నాను. ఇక ఈ రోజైతే తీసుకొచ్చింది. ఇక ఈ గోరింటాకు పక్కన పెట్టేసి అమ్మాయి వాళ్ళని రెడీ చేశాను. వాళ్ళైతే ఇక గుడికి వెళ్ళారనమాట. ఇక వచ్చిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి నేను గోరింటాను రెడీ చేశాను వాళ్ళు వచ్చేలోపు. ఫస్ట్ అయితే రిషికి పెట్టాను అనమాట. బాగుంది రిషిదైతే, ఉంచుకున్నారు ఈసారి, పర్లేదు బాగానే బాగుంది. రిషి ఒక చేతికే పెట్టాను అనమాట. మళ్ళీ 2 చేతులకు పెట్టాను అనుకోండి, నాకు అక్కడ జిలా ఇక్కడ జిలా అని అంటారు. ఇంకా అందుకని వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటారులే అని చెప్పేసి ఒక చేతికే పెట్టాను. ఈవినింగ్ టైంలో రెండో చేతికి పెడదాంలే అని చెప్పేసి వీడియో అయితే ఇక ఇంతేను ఫ్రెండ్స్, క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.